హలో అందరికీ. ఇప్పుడైతే కనుక మంచి కర్రీ అండి, మష్రూమ్స్, మిల్క్ మష్రూమ్స్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మిల్క్ మష్రూమ్స్ అంటే ఏంటో. ఆ కర్రీ చాలా మంచిదండి, హెల్త్కి కూడా ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద అది వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి, పెద్దగా కాకుండా. కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక 15 minutes ఇప్పుడు ఒక 2-3 ఆనియన్స్ తీసుకోండి. పెద్ద అయితే కనుక 3 తీసుకోండి, చిన్న అయితే కనుక ఒక 5 తీసుకోండి. అవి కొంచెం కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి, అది సైడ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకునేమో ఒక బౌల్లో చేసేసుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, నేనైతే కొంచెం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని, అప్పుడు మనం సైడ్ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని. కాకపోతే ఉల్లిపాయ పేస్ట్ ఏం చేయాలంటే కొంచెం బాగా వేపాలండి, ఆయిల్లో బాగా వేపితేనే మనకి ఏంటంటే పచ్చి వాసన అనేది ఉండదు. అదే మీరు నార్మల్గా వేపేసారనుకోండి పచ్చి వాసన కింద వస్తుంది, ఎందుకంటే పేస్ట్ కాబట్టి. అలా బాగా ఫ్రై చేయండి దాన్ని. దీంట్లో కొంచెం టమాటా పేస్ట్ వేసాం కదా, అది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం పక్కన పెట్టుకుని అవి కూడా వేసి దీంట్లో కొంచెం ఒక 10 minutes వరకు మగ్గనివ్వండి. బాగా ఉల్లిపాయ పేస్ట్ లాట్లో బాగా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మీరు చూసి వేసుకోండి, కారం వేసుకోండి. దీంట్లో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాము, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఎందుకైనా మంచిది మళ్ళీ చెప్పేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు బాగా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ కూడా చూసి యాడ్ చేసుకోండి. నేను కొంచెం నానబెట్టాను కదా జీడిపప్పు, అది యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎక్కువ జీడిపప్పు లేకపోవడం వల్ల నేను జస్ట్ నానబెట్టింది వేసాను. అదే పేస్ట్ వేసుకుంటే మీకు ఇంకా గ్రేవీ చాలా బాగుంటుంది, అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్లో బాగా దగ్గరికి మగ్గనిచ్చేస్తే సరిపోతుంది. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.